జాతీయ ఎస్సీ కమిషన్ ఈ భారతదేశంలో షెడ్యూల్ కులాల వాళ్ళని ఏదైనా భూముల విషయం కానివ్వండి, వాళ్ళ యొక్క కులం పేరు మీద దూషణ చేసినా కానివ్వండి, వాళ్ళను ఎవరైనా ప్రమోషన్ల విషయంలో కానివ్వండి, బ్యాక్లాగ్ ఉద్యోగాల విషయంలో కానీ జాతీయ కమిషన్కి ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ చేసే అవకాశం ఇచ్చారు. దాని ప్రకారంగా కూడా డైరెక్ట్ ఆఫీస్కు రాకుండా పర్లేదు, ఆన్లైన్ ద్వారా కూడా అప్లికేషన్ చేసే అవకాశం ఇచ్చాం. అది నడుస్తుంది. ఏ ఫిర్యాదు అయినా డైరెక్ట్గా కానీ ఆన్లైన్లో కానీ పంపిస్తే వాళ్ళకు వెనుదట్టుగా ఈ జాతీయ కమిషన్ ఉంటుందనేది మీ ద్వారా అందరికీ కూడా ప్రచారం కావాలనేది తెలియజేస్తున్నా. ఎస్సీలకు ఏదైనా జరిగితే ఎవరిని విడిచిపెట్టాం, అది ఏ క్వశ్చన్ లేదు. మాననీయ ప్రధానమంత్రిజీ నరేంద్ర మోడీ గారు ఇదంతా చెత్త ఊడుతాడు, కొంచెం టైం పడుతుంది. దాని పరంపరలో ఇవన్నీ పనులు నడుస్తున్నాయి. ఇవన్నీ గతంలో అలవాటు అయిపోయిన పోలీసులు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఇట్లా అలవాటు అయిపోయిన 50 ఏళ్ళు దుర్మార్గమైనటువంటి కొన్ని దుర్మార్గులు చేసినటువంటి నిర్వాహకం ఒకసారి పోవాలంటే కొంచెం కష్టమవుతారు. ఇప్పుడు అందరూ కూడా చెప్పినాను నేను అదే విషయం. ఈ మెసేజ్ ద్వారా మీ ఏం చేస్తే కమిషన్ షెడ్యూల్ కులాల పట్ల ఎప్పుడు వెనుదట్టుంటుంది అనేది దీని ద్వారా